వారి మనస్సాక్షి మాట్లాడడం మానేస్తుంది. నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పే మనస్సాక్షి మోగదైపోతుంది. అప్పుడు వారి ఇష్టానుసారంగా జీవించడం అంటూ జరుగుతుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది ఒక వ్యక్తి నువ్వు చేసింది తప్పే అని చెప్పినా వాళ్ళు ఒప్పుకోరు, నేను చేస్తున్నది కరెక్టే అంటారన్నమాట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలుకి దేవుడు సమూయేలు చెప్తున్నాడు, నువ్వు చేసింది తప్పు అని చెప్తే సౌలు అంటాడు, లేదు, నేను బలులు ఇవ్వడానికి తెచ్చాను కానీ అది తప్పిదం కాదు అంటున్నాడు. తినవద్దన్న పండును తిన్నావా అంటే అది తప్పిదం కాదు, అది నా వల్ల కాదు, ఆవిడ వల్లనే జరిగింది అంటాడు ఆదాం. అది తప్పుగా పరిగణించబడలేదు ఆదాముకి. సౌలుకి అది తప్పిదముగా కనబడలేదు, తన తప్పిదం. దావీదుకి తనకు తప్పిదముగా కనబడలేదు. ఓ రోజున జనాలను లెక్కించాలని అనుకున్నాడు, కానీ యోవాబు చెప్పాడు అది కాదు అనని. కానీ దావీదు, నేను జనులను లెక్కించాలి, సైన్యమును లెక్కించాలి అనుకున్నాడు. మొత్తానికి లెక్క పెట్టేశాడు. తర్వాత గాదు అని ప్రవక్త వచ్చి చెప్తాడు, నీ దగ్గర ఉన్నదాన్ని నీదే కదా, నువ్వెందుకు ఈ అనుభవానికి వెళ్ళావు? అవివేకము. దావీదు అంటాడు, నేను అవివేకంగా ప్రవర్తించాను అని అంటాడు. అనగా దావీదు చేసినది తప్పు అని దావీదుకి తెలియలేదు, కానీ ఆ తప్పిదం చూడండి, ఆ తప్పిదం ఆయనకు తప్పిదం అనిపించలేదు. కానీ మీరు బైబిల్లో చూడగలిగితే ఒకటో దినవృత్తాంతంలో 21వ అధ్యాయం 14వ వచనం. 1వ దినవృత్తాంతములు 21వ అధ్యాయం 14వ వచనం. కావున అతను చేసిన తప్పిదం ఏంటి అంటే 1వ వచనం, తర్వాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, దావీదు జనులను లెక్కించడానికి పంపించడం అంటూ జరిగింది. జనులను లెక్కించడం అంటూ దావీదు చేయించాడు. ఆ సంఘటన దేవునికి విరోధముగా మారింది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు అది పాపమని గ్రహించలేకపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి 7వ వచనం. ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమౌట చేత నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించే తిని. ఈ అవివేకముగా ప్రవర్తించడం వలన 14వ వచనములో ఎంతమంది చనిపోయారండి? 70,000 మంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పాపం మనకు తెలీదు. దావీదు చేసినది పాపమని దావీదుకి అర్థం అవ్వలేదు, తెలియలేదు. అందుకే అంటాడు, తన పొరపాట్లను
కనుగొనగలిగిన వాడు ఎవడు అంటాడు. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 1వ వచనం. అను ఒక మనుషుడు తన భార్య అయిన షప్పేరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడితవని వానితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా. 8వ వచనం. మీరు ఈ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె, అవును, ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకుని పోదురని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. జాగ్రత్తగా వింటే, వీరిద్దరూ చేసినది పాపమేనా? చిన్న అబద్ధము. అది పాపముగా వారు పరిగణించలేదు. చిన్న అబద్ధాన్ని పాపముగా పరిగణించలేదు జనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబద్ధమును దేవుడు ఎలా తూచాడు అనంటే, ఒక అబద్ధమునకు ఎంత పనిష్మెంట్ ఇచ్చాడంటే మరణమే. అబద్ధమునకు ఆయన ఇచ్చిన ప్రతిఫలము మరణమే. మన దృష్టిలో చిన్నది, వారు అది ఎరగలేదు. నేను అబద్ధమాడాను అని వారు అనుకోలేదు. కానీ ఆ అబద్ధము దేవుని దృష్టిలో మరణానికి తగినంతగా మారిపోయింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తన పొరపాటులు, తన తప్పిదములు, అందుకే సామెతల్లో అంటాడు, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడుతున్న మార్గము తుదకు మరణమునకు నడిపించను. అంతే కదా. ఒక వ్యక్తి, నేను చేస్తున్నది సరి అయినదే, నేను నడుస్తున్నది సరి అయినదే, నేను మాట్లాడింది సరి అయినదే, నేను చూచింది సరి అయినదే, నేను ప్రవర్తిస్తున్న ప్రవర్తన సరి అయినదే అని ప్రతి ఒక్కరూ వారికి వారు సమర్థించుకుంటున్నాము. కానీ అది నిన్ను మరణానికి నడిపించినంత చెడ్డది అని సొలొమోను చెప్తున్నాడు. మనలను మరణానికి తీసిపోగలిగినంత చెడ్డది నీకు మంచిదిగా అనిపించింది, నాకు మంచిదిగా అనిపించింది, సరి అయినదిగా అనిపించింది నాకు, మీకు, మనకు. కానీ దాని యొక్క అసలు రూపం ఏంటంటే మరణం. కానీ నీకు నాకు సరి అయినదిగా, చక్కనిదిగా కనబడింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పాడు ఆ పండు తినద్దు. అది చాలా చక్కగా కనబడింది అవ్వకే. దేవుడు అన్నాడు అది తింటే చస్తావు అన్నాడు. అవ్వకు మాత్రం అది చాలా రమ్యముగా కనబడింది, సరి అయినదిగా కనబడింది, ఆహారానికి మంచిదిగా కనబడింది. చూడండి ఒకసారి, అంతేనా? మీకు తెలిస్తే చూడండి ఆ రిఫరెన్స్. ఆదికాండము 3వ అధ్యాయము 8. చూడు తల్లి, ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనదిగా ఉండుట చూచి. ఏంటి చెప్పండి, మీరు చెప్పండి. ఆ పండు తింటే ఏమవుతారని యేసయ్య చెప్పాడు, దేవాది దేవుడు చెప్పాడు,
17వ వచనం, 2వ అధ్యాయం 17వ వచనం కదా. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నువ్వు వాటిని తిను దినమున అది తింటే నువ్వు చస్తావని దేవుడు చెప్పాడు. దేవుడేనో అది తినొద్దని చెబితే సాతానుడు లేదా సర్పము ఆ పండు కొరకు ఆ చెట్టు కొరకు మాట్లాడినప్పుడు ఈమె ఆ చెట్టును చూచినప్పుడు ఏం జరిగింది అంటే, ఒకటి ఆ పండట ఆహారమునకు మంచిది. ఇప్పుడు ఆవిడ ఎంచుకున్న మార్గం ఏంటో తెలుసా? ఈ పండు నాకు భోజనానికి మంచిది. దేవుడు అంటాడు అది తింటే చస్తావు. ఈవిడికి అది సరిగా కనబడింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండోది అందముగా ఉంది, మూడవది రమ్యముగా వివేకమిచ్చు రమ్యంగా ఉంది. మనము చేస్తున్నది ప్రతిదీ మనకు సరిగ్గానే ఉంది, కానీ అది దేవుని దృష్టిలో అది చాలా చెడ్డది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తన పొరపాట్లను కనుగొనగలిగిన వాడు ఎవ్వరు కూడా కనుగొనలేరు. ఒక్క దేవుడే అది మనకు బయలుపరచాలి. నా ప్రియమైన దేవుని 90వ కీర్తనలో ఒకటే అంటాడు, చూద్దాం. ఎనిమిది 90వ కీర్తన 8, మా దోషములను నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ముఖ కాంతి ఎప్పుడైతే ఒక వ్యక్తి మీద పడుతుందో, ఎప్పుడైతే ఆ ముఖకాంతి ఒక వ్యక్తి మీదకి దిగి రాబడుతుందో, అప్పుడు అంధకారం తొలగిపోద్ది. అప్పుడు నేనేమై ఉన్నామో మనం ఏమై ఉన్నామో మనకు తెలుస్తుంది. అందుకే దేవా, నీ ముఖకాంతి నా మీద ప్రకాశింప చేయు, నీ వెలుగు నా మీదకి రానివ్వు. ఒక పాట అంటాను, నీ వెలుగు నీ సత్యం బయలుదేరానిమ్ము, నీ వెలుగు నా మీదకి రానిమ్ము, నీ సత్యము నా మీదకి రానిమ్ము. సత్యం ఎప్పుడైతే వచ్చిందో నాకు అసత్యం తెలుస్తుంది. వెలుగు ఎప్పుడైతే నా మీదకి వచ్చిందో నాలో చీకటి కనబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన పొరపాట్లు ఒక వ్యక్తికి తెలియాలి అని అంటే, తన దోషములు ఒక వ్యక్తికి తెలియాలంటే, ఆ వ్యక్తి ఖచ్చితంగా రావాల్సిన స్థలం దేవుని యొక్క వెలుగు దగ్గరికి. ఒక్క మాటలో నేను ముగిస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయం 20వ వచనం. వెలుగునొద్దకు వస్తే తన క్రియలు తెలిసిపోతాయి, తెలియబడతాయి అని చెప్పి దుష్క్రియలు చేయువాడు వెలుగునొద్దకు రాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తన క్రియలు తెలుస్తాయి అని చెప్పి వెలుగునొద్దకు రారు. అనగా వెలుగు మన క్రియలను మనకు చూపిస్తుంది. తన పొరపాట్లు కనుగొనగలిగిన వాడు ఎవడు? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రత్యక్షతలో యోబుకి తన పొరపాటు కనబడింది. దేవుని యొక్క ప్రత్యక్షతలో యెషయాకి తన పాపం కనబడింది. ఖచ్చితంగా
నా పెదవులు ఎంత అపవిత్రమైనవో తెలియాలంటే దేవుని యొక్క ముఖ కాంతి నా మీదకి రావాలి. ఖచ్చితముగా నా ప్రాణం ఉన్నంతలోపు నా పాపములన్నీ నాకు తెలియాలి. అవి నేను ఒప్పుకుని విడిచిపెట్టాలి. నేను ఒప్పుకుని వాటిని అసహించుకోవాలి. వాటి నుండి నేను బయటకు రావాలి. అప్పుడే నేను నిర్దోషిని అవుతాను. ఆ చివరి వచనం చదువుకుందాం. 19వ కీర్తన. నిర్దోషినై, కీర్తనలు 19వ కీర్తన. తన పొరపాట్లు కనుగొనగలిగిన వాడు ఎవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించు. నాకు కావలసింది నిర్దోషత్వము, దోషము లేని జీవితము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నిందారహితమైన జీవితము, ఏ పాపము ఏలలేని జీవితం నాకు కావాలి. 3 మాటలు చెప్తాడు అందులో. దేవుని యొక్క వాక్యం మనందరి జీవితంలో ప్రప్రదమైన స్థానముగా మిగిలిపోవాలి. వాక్యానికి అధిక ప్రాధాన్యత మనమందరం కూడా ఇవ్వాలి. ఈ యొక్క 2026వ సంవత్సరంలో ఖచ్చితంగా వాక్యమైన దేవుడు, వాక్యమైన క్రీస్తు మన హృదయంలో ఉండి మనలందరినీ కూడా రూపాంతరమునకు ఆయన మనలను నడిపించాలి. వాక్కు ఖచ్చితంగా పనిచేస్తుంది. వాక్కు స్థితిని మారుస్తుంది. వాక్కులో శక్తి ఉంది. ఈ వాక్కు చచ్చినది కాదు, జీవం కలిగింది. ఈ వాక్కు బలం కలిగింది. గత వారములో ప్రభు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడాడు. మీరు ఎంత నమ్ముతారో ఈ వాక్యాన్ని అంత లాభకరముగా ఉంటుంది. ఇది దర్శనము కాదు, కలలు కాదు, వాక్యము శక్తి కలిగినదిగా, అది ప్రభావం కలిగినదిగా మనం ఎంచవలసిన వారమై ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గత వారం చదువుకున్నాం. పేతురు గారు కొండ మీద చూచిన దర్శనాన్ని గొప్పదిగా, ఎవరైనా తాను చూచిన అనుభవాన్ని గొప్పదిగా చెప్తారు. నన్ను, యోహాన్ని, యాకోబుని యేసుక్రీస్తు వారు కొండ మీదకి తీసుకుని వెళ్ళి రూపాంతరపు అనుభవానికి వెళ్ళారు. ఆయన ఏలియా కనబడ్డాడు అక్కడ, మోసే కనబడ్డాడు అక్కడ. అప్పుడు ఆ దివ్యమైన సంఘటన, దృశ్యాన్ని మేము చూచాం. అది ఎంత గొప్పది అని చెప్పిన పేతురు దానికన్నా చూడండి, పేతురు రాసిన పత్రిక, 2 పేతురు పత్రిక, 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు ఇంతకన్నా స్థిరమైన ప్రవచన వాక్యం మనకుంది. మీ హృదయములోకి వచ్చి ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి కలిగిన చోటున వెలిగిచ్చు దీపమైనట్టు ఉంది. దాని యందు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వాక్యము గూర్చి ఆయన చెప్తాడు, దర్శనం గొప్పదే, కానీ అంతకన్నా స్థిరమైన ప్రవచన వాక్యం అంటాడు.
దాని యందు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. మీరు చెప్పుకోండి, దీని యందు నేను లక్ష్యం ఉంచిన ఎడల నాకు మేలు. ప్రైజ్లో చెప్పండి ఒకసారి. దేని యందు? వాక్యం. ఈ వాక్యం మీద చిన్నవాడు లక్ష్యం ఉంచితే చిన్నవానికి మేలు, యవనస్తుడు లక్ష్యం ఉంచితే యవనస్తునికి మేలు. ఈ వాక్యముని ఎవరు లక్ష్య పెడతారో వారికి మేలు. మీకు మేలు కలగాలి, మీరు మేలును చూడాలి అంటే దీని మీద లక్ష్యం ఉంచండి, ఏకాగ్రత, మనసు నిలపండి, దీనిని విలువగా ఎంచండి, దీనిని ముఖ్యమైనదిగా ఎంచండి, ప్రధానమైనదిగా ఎంచండి, దీనికి అధిక ప్రాధాన్యత ఇవ్వండి. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మనము ప్రతి ఒక్కరము ఇది వెళ్ళి ఎక్కడుండటం మంచిది అంటే హృదయంలో ఉండటం మంచిది. హృదయంలో ఈ వాక్యాన్ని నింపుకోవడం మంచిది. ఎప్పుడైతే ఈ హృదయంలో వాక్యం నిలిచిందో, ఇందాక చదువుకున్నాం, నీ వాక్యం నా హృదయంలో ఉంచుకున్నాను. ఎందుకు ఉంచుకున్నావు అంటే నేను పాపము చేయకుండానట్లు. ఎప్పుడైతే హృదయంలో వాక్యం ఉందో ఆ వ్యక్తి పాపానికి వెళ్ళలేడు. ఏ వ్యక్తి అయితే హృదయంలో వాక్యాన్ని ఉంచుకోలేడో ఆ వాక్యం లేని ఆ స్థలంలో దుష్టుడు తన పనిని జరిగిస్తాడు. కాబట్టి మన అందరి హృదయాల్లో ఎంతగా వాక్యాన్ని నింపుకుంటే అంత మేలు, అంత మేలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యానికి ప్రాధాన్యత. ఒకవేళ మీరు పాత నిబంధనకి వెళ్ళినా, పాత నిబంధనలోనైనా ఏమంటాడో తెలుసా? నా ఆజ్ఞలు శ్రద్ధగా విని, 2, వాటి చెప్పున మీరు చేసినట్లయితే మీరు ఆశీర్వదింపబడతారు. అది భౌతిక ఆశీర్వాదములు గూర్చిన అనుభవం పాత నిబంధన చెప్తాది. నా మాట శ్రద్ధగా వినండి. 2, వాటిని మీరు గైకొనండి. అప్పుడు మీరు మీ స్థితి మారుతుంది, మీకు మేలు అని పాత నిబంధనలో కూడా చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్కును గణపరిచి లోబడి మనము దాన్ని గణపరిచి మనం లోబడగలిగితే మనకి మేలే. కాబట్టి ఈ వాక్యము నా హృదయంలో నింపబడాలి, మన హృదయంలో నింపబడాలి. చదువుకున్నాం, గత వారంలో చదువుకున్నాం, వాక్యమునట సమృద్ధిగా అంటాడు కదా, అంతేనా? కొలస్సీయులకు రాసిన పత్రిక 1 ఎక్కడమ్మది? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో చివరి లైన్. క్రీస్తు వాక్యమును సమృద్ధిగా మీలో నివసింపనీయుడి. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము నా హృదయంలో నింపబడాలి.
మరొకసారి చెప్తాను. ఏ బోధకుని బోధ కాదు నీకు నాకు నింపబడేది. బోధకుని మాట ఇందులో నుండి వచ్చిందే. ప్రైజ్లో చాలా జాగ్రత్తగానండి. ఇది డైరెక్ట్గా నాలోకి వెళ్తే మంచిదా, దీనిని ఎవరో చెప్తే అది నా నింపుకోవడం మంచిదా? నా మాట మీకు అర్థమైందా? ఇది డైరెక్ట్గా నీలోకి వెళ్ళడం మంచిదా, దీనిని ఎవరో వివరిస్తే దాన్ని నింపుకోవడం మంచిదా అని అంటే, చాలామంది ఏ అనుభవానికి వెళ్ళిపోయారు అని అంటే, ఎవరో వివరిస్తే, ఎవరో బోధిస్తే దానిని నింపుకోవడానికి ఇష్టపడ్డారు. నేనంటాను, నేను దానికి పరిశుద్ధాత్ముడు ఏకీభించాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు అని అంటే, నీకు దేవుడికి మధ్యవర్తి ఎవ్వరూ లేరు. ఇది మోసే దినములు కావు. దేవుడు చెప్పింది, ప్రజలకు చెప్పింది పాత నిబంధన, కొత్త నిబంధన. నీకు దేవుడికి మధ్యవర్తి లేరు. నువ్వు తిన్నగా వెళ్ళచ్చు. ఆ రోజు వారు తిన్నగా వెళ్ళడానికి అవకాశము లేదు. ఏ ఒక్కడితోనే మాట్లాడేవాడు కాదు దేవుడు, మోసతోనే మాట్లాడేవాడు. ఏ ఒక్కడు దేవుని దగ్గరికి వెళ్ళడానికి హక్కు లేదు, మోసే ఒక్కడే వెళ్ళాలి. యాజకుడు ఒక్కడే, ప్రధాన యాజకుడు ఒక్కడే వెళ్ళాలి, ఎవ్వరు వెళ్ళడానికి లేదు. పురుషులే వెళ్ళాలి, స్త్రీలు వెళ్ళడానికి లేదు. ఇలాంటి అవధులు కలిగిన అడ్డులు, సరిహద్దులు కలిగినది పాత నిబంధన. అది మోసే పరిచర్య. కొత్త నిబంధన పరిచర్య ఏంటో తెలుసా? మోసేతోనే కాదు మాట్లాడేది, అక్కడ ఒకడితోనే మాట్లాడాడు. ఇక్కడైతే చెప్పండి, ఇప్పుడు ఎవరితో మాట్లాడతాడు? అందరితోనే మాట్లాడతాడు ఆయన. నాకు మధ్యవర్తి వద్దు, నాకు దేవుడికి మధ్యవర్తి వద్దు. నాకు దేవునితో డైరెక్ట్గా సంబంధము నాకుంది. నేను ఆయన స్వరముని వింటాను. నేను ఆయన నాతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్ముడు నాకు బోధిస్తాడు. పరిశుద్ధాత్ముడు నన్ను నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడే నాతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. నాకు మధ్యవర్తి వద్దు. చెప్పండి, నాకు ఏ పాస్టర్ నాకొద్దు. నాకు ఒకటే, క్రీస్తుతో నాకు బంధం కావాలి. నేను క్రీస్తుతో, క్రీస్తు నాతో, నేను పరిశుద్ధాత్మనితో, పరిశుద్ధాత్ముడు నాతో, నేను దేవునితో, నాకు దేవునితో. మా ఇద్దరము ఏకమవుతాం. మా ఇద్దరము అన్యోన్య సహవాసం చేస్తాం. మా ఇద్దరి మధ్యవర్తి లేడు. నేను మోకరిస్తాను, నేను చదువుతాను, నాకు దేవుడు ఇందులో నుండి బోధిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొత్త నిబంధన సంఘం ఏంటి అని అంటే, దేవునికి సత్సంబంధం ఏర్పరచుకున్న సంఘము కొత్త నిబంధన సంఘం. కాబట్టి నా ప్రియమైన దేని బిడ్డలారా, వాక్యమును చదువు, వాక్యమును ధ్యానించు, వాక్యమును నెమరు వేస్తూ ఉండు, దినమెల్లా నెమరు వేస్తూ ఉండు. అది నీ సర్వశరీరములకు వెళ్ళనిమ్ము. ఆ వాక్యము లోపలికి వెళ్ళి మౌనముగా ఉండదు. నమ్మండి. మీరందరూ కూడా ఈ సంవత్సరంలో గుడ్డిగా నమ్మండి, ఇది అబద్ధము కాదు. ఇది ప్రతి అక్షరము ఒక అణుబాంబు కన్నా శక్తి కలిగినది. ఇందులోని ప్రతి అక్షరము నిన్ను ఒక చక్కని అనుభవానికి నడిపించడానికి ఇచ్చినది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు అంటారు, మీ పితరులు మన్నాను తిని అరణ్యంలో చనిపోయారు, కానీ వాక్యమైన నన్ను మీరు తింటే నిత్యము జీవిస్తారు. వారు బ్రతకడానికి మన్నాను ఏం చేశారు? వారు
మీరే చెప్పండి, మన్నాను ఏం చేశారు? చెప్పండి, మీరే చెప్పండి, మన్నాను ఏం చేశారు అని. మన్నాను ఎలా ఏరుకున్నారు చెప్పండి. ఏరుకోవడానికి కొంత సమయం పట్టిందంటారా, లేకపోతే కుప్పలు కుప్పలుగా వేసాడంటారా? అయ్యో మాట్లాడరే. మన్నాను కుప్పలు కుప్పలుగా వేసాడా? హలో, మన్నా ఏదో వారందరూ గిన్నెలన్నీ పరిచేస్తే గిన్నెల్లో కుప్పలుగా కుమ్మరించేశాడా? మన్నా ఏమైంది? ఎక్కడ వేసాడు? వారు ఉంటున్న పొలిమేరలలో మన్నా ఏమైంది? కురిసింది. రైట్, కురిసింది కదా. వీళ్ళు వెళ్ళి ఏం చేశారు? ఎంత సమయం పట్టింది? ఇది పెద్ద రాళ్ళు ఏంటి, బంగాళదుంపలు ఏంటి ఏరుకోవడానికి, ఉల్లిపాయ గడ్డలేంటి ఏరుకోవడానికి? మాట్లాడండి. ఏరుకోగలిగినంత చేతికి దొరికినవేనా? బంగాళదుంపలలాగా ఇలా ఏరేసుకోవచ్చా? లేకపోతే ఉల్లిగడ్డల్లాగా ఏరుకోవచ్చా? అంత కాదు. టమాటీలు లాంటివి కాదు. కొత్తిమీర, చెప్పండి, కొత్తిమీర గింజ లాంటివి. దానిని ఒక ఓమేరు, అంతేనా, ఓమేరు అనే పాత్రలో నింపుకోవాలంటే ఒక వ్యక్తి ఎంత సమయం పట్టి ఉంటుంది అంటారు? ఒక్కో గింజ పోలే ఆవాలే అక్కడక్కడ జల్లేసి ఉన్నాయి, ఏరండి అన్నండి. గసగసాలే ఏరండి, మాట్లాడండి రా. గసగసాలు జల్లేయండి, ఇప్పుడు ఏరండి. ఆవాలు జల్లేయండి, ఇప్పుడు ఏరండి. ఎంత టైం పడుతుంది? ఓమేరు పట్టుకోండి, ఒక పాత్ర పట్టుకోండి, ఆవాలన్నీ ఏరండి అందులోకి. ఇలా పట్టేసుకోవడానికి అయ్యిందా? ఇలా పట్టుకుని వేయడానికి అయ్యింది? అక్కడ ఒక కేజీ అక్కడే వంపితే అలాగే వేస్తాం. కేజీ అలా వంపలేదు ఆయన. ఎలా వంపాడు? అలా జల్లి మంచులాలకి జల్లబడింది. దానిని ఏరడానికి ఎంత టైం పట్టింది? ప్రతి ఒక్కరు పోన్లే, ఎవరికి కావాల్సింది వారికి ఏరుకున్నారు. రైతులో ఏ పిల్లోడికి కావాలంటే ఆ పిల్లోడు ఏరుకున్నాడు. ఏ యవనస్తుడు కావాలో ఆ యవనస్తుడు ఏరుకున్నాడు. ఏ పురుషుడు కావాలో పురుషుడు ఏరుకున్నాడు. ఏ స్త్రీ కావాలో ఆ స్త్రీ ఏరుకుంది. ఏ ముసలమ్మ, ఏ వృద్ధుడు, ఏ వృద్ధురాలు, ఎవరు ఏరుకోవాలో వారందరూ వెళ్ళి ఏరుకున్నారు. ఏరుకోవడానికి కొంత సమయం పట్టింది. ఏరుకోవడానికి ప్రతి ఒక్కరూ శ్రమ పడ్డారు. ఇప్పుడు చెప్పండి, మీ పితరులు మన్నాను ఏరుకున్నారు, దానిని తెచ్చుకున్నారు. చెప్పండి, దాన్ని తెచ్చుకున్నారు. తెచ్చుకుని ఏం చేశారు? తినేసారా? చెప్పండి, ఏం చేశారు? అబ్బా ఎంత గొప్ప వాళ్ళు మీరే. ఇంటికి తెచ్చుకోగానే అది ఏం చేశారు? దంచారు. దాన్ని దంచారు. అది ఎండ తగిలేటప్పటికీ ఆవిరైపోయింది బయట ఉంటే, కానీ ఇంట్లోకి వస్తే అది గట్టి తగింది. దాన్ని తెచ్చుకున్నారు, దంచారు. అంత చిన్న దాన్ని మళ్ళీ దంచారు, దాని మీద మనసు పెట్టారు. నా ప్రియమైన దేని బిడ్డారా, ఆ మన్నాయే ఇది కదా. చెప్పండి, ఆ మన్నాయే ఇది కదా. నా పిల్లోడైనా నీ పిల్లోడైనా, మా ఇంట్లో ఉన్న యవనస్తులైనా మీ ఇంట్లో ఉన్న యవనస్తులైనా, మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలైనా మా ఇంట్లో మనందరిలో ఇంట్లలో ఉన్న చిన్నపిల్లలైనా, వృద్ధులైనా వృద్ధురాలైనా ఎవరైతే అవగాక ఈ మన్నాను ఏరుకోవద్దా? ప్రతి ఉదయాన్నే మాట్లాడండి. ఈ మన్నాను ఏరుకోవద్దా? ఈ లోకమనే అరణ్యములో ఒకటి శత్రువులని ఫిలిస్తీయులు, అమాలేకీయులు, అమోరీయులు, గిర్గాసీయులు, యోబూసీయులు, మోయాబీయులు, వీళ్ళందరినీ జయించడానికి శక్తి కావాలి. అరణ్యములో నడవడానికి శక్తి కావాలి, నడకకు శక్తి కావాలి, శత్రువులను జయించడానికి శక్తి కావాలి. ఏంటి? యుద్ధాలు చేయడానికి శక్తి కావాలంటే ఈ మన్నాను తినాలి.
ఈ మన్నా మీద మనసు పెట్టి ఈ మన్నాను నింపుకోగలిగితే శత్రువును ఓడించగలడు. మన్నాను అంతకంతకు తినడం మాని, మన్నాను నిర్లక్ష్య పెడితే, మన్నాను తినడం మానివేస్తే అంతకంతకు బలహీనుడు అవుతాడు, నడవలేడు. 2, శత్రువు దగ్గర నిలబడలేడు. 3, అతులైపోతారు. కాబట్టి ఈ వాక్యం 2025 సంవత్సరంలో నువ్వు నిర్లక్ష్య పెట్టావేమో, వెనకున్నవి మరవండి, ముందున్న వాటి కొరకు వేగులు పడండి. ఈ సంవత్సరం నేనేం చేస్తాను అని అంటే, అన్నిటికంటే ముందుగా నేను వాక్యాన్ని విలువగా ఎంచుతాను. చదువుకున్న బిడ్డలు ఉన్నారు, ఇక్కడ యవనస్తులు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తున్నావు సారు? ఏం చేస్తలేదా? ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్ర. ఏం చేయాలి? చదువుకున్న పిల్లలు ఏం చేయాలి చెప్పండి నాన్న. ఏం చేయాలి? ఇంతంత పుస్తకాలు చదివడం అలవాటు అయింది, కానీ ఇది చదవడం, యవనస్తులు చిన్నపిల్లలు దీన్ని ఏం చేయాలి? చదవాలి. చదివి మీ హృదయంలో నింపుకోగలిగితే, ఎవరు నింపుకుంటారో, ఎవరు చదువుతారో, ఎవరు ధ్యానిస్తారో వారికి మేలు, వారికి జయము. ఈ అరణ్యములో వారు ఏమాత్రం సొమ్మసిల్లరు. ఈ యుద్ధంలో ఎవరు ఓడిపోరు. ఎవరితో యుద్ధం మనకి? శరీరముతో. ఎవరితో యుద్ధం మనకి? శరీరముతో. ఇంకెవరితో యుద్ధము? లోకముతో. ఇంకెవరితో యుద్ధము? సాతానుతో. ఇంకెవరితో యుద్ధము? పాపముతో. పాపాన్ని జయించాలంటే, లోకాన్ని జయించాలంటే, శరీరాన్ని జయించాలంటే, శత్రువుని జయించాలంటే ఈ మన్నాను తినేసి కాలేజీకి వెళ్ళు, ఈ మన్నాను తిని స్కూల్కి వెళ్ళు, ఈ మన్నాను తిని వ్యాపారానికి వెళ్ళు, ఈ మన్నాను తిని పనిలోకి వెళ్ళు, ఈ మన్నాను తిని కుటుంబాన్ని నడుపు. కుటుంబమైనా, వ్యాపారమైనా, విద్యనైనా ఏ పని చేయు, ఈ మన్నా మాత్రం ప్రతి ఒక్కరు తినవలసిందే. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారిని గూర్చి బైబిల్లో ఉంటుంది ఏంటి? ఎక్కడ ఉంటుంది? లోకాసువార్తలో ఉంటుందా? ఆయన 12వ ఏట లోకాసువార్త 2వ అధ్యాయము. లోకాసువార్త 2వ అధ్యాయము. నేను వయసును గుర్తు చూస్తున్నానమ్మా. 42 చాలు. ఆయన ఎన్నో సంవత్సరం అంటండి అందరూ. ప్రైజ్ ది లార్డ్. 12 సంవత్సరాల కంటే పైబడిన వాళ్ళందరూ ఒకసారి చెయ్యొద్దండి. ప్రైజ్ ది లార్డ్. మీకు 12 సంవత్సరాలేనా? మీరే 12 సంవత్సరమేనా? ప్రైజ్ ది లార్డ్. 12 సంవత్సరాల కంటే పైబడిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం. అంతేనా? ఓకే. 12 సంవత్సరాల వయసు అని ఎత్తాడు కదా, అప్పటికి ధర్మశాస్త్రములో ప్రావీణ్యుడైపోయాడు. చూడండి ఆ విషయం. ప్రైజ్ ది లార్డ్. ప్రజ్ఞ 47. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరమునకును చాలండి మిక్కిలి ఆశ్చర్యపడ్డారు తల్లిదండ్రులు. దేవునికి స్తోత్రం. అంటే ఆయన, నా ప్రియమైనది ఏని బిడ్డలారా, ఎవరితో మాట్లాడడం మొదలుపెట్టాడు అని అంటే, బోధకుల మధ్య కూర్చుండి 46 చాలు. దేవునికి స్తోత్రం.
ఇప్పుడు చెప్పండి, బోధకులకు మించిన జ్ఞానం ఎవరు కలిగి ఉన్నారు? ఎవరు కలిగి ఉన్నారు? 12 సంవత్సరాల కుర్రవాడు 12 సంవత్సరాల కుర్రవాడు బోధకులకు మించిన జ్ఞానం సంపాదించాడంటే, ఇప్పుడు మీరేమి కంగారేం పడకండి. ఇందులో మరియ పాత్ర ఎంత ఉంది? వారు వడ్రంగి పనిచేసేవారు, వారు కష్టపడి పనిచేసేవారు. వారు కష్టపడకపోతే వారి జీవనం గడవదు. తండ్రికి సహాయం చేయవలసిన యేసుక్రీస్తు వారు ఆ పనిలో ఉంటూ ఆయన లేఖనాలలో ఆయన ప్రజ్ఞను సంపాదించి, ఒకవైపు పని, ఇంటిలో పని, రెండో వైపు ఆయన సంపాదించినది 12వ ఏట బయలుపరచబడింది, బయటకు వచ్చింది. ఆయన ప్రజ్ఞకు, ప్రత్యుత్తరములకు అందరూ ఆశ్చర్యపోతున్నారు, విస్మయం పొందారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇందులో తల్లి పాత్ర ఎంతుంది? ఇందులో తండ్రి పాత్ర ఎంతుంది? నీ తల్లి అయినా నీ అవ్వ అయినా చదవండి. తిమోతేయులకు రాసిన పత్రిక 2వ తిమోతి 1వ అధ్యాయము 5వ వచనములోని కొద్దిగా, ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించెను, అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కసారి 3వ అధ్యాయము 14వ వచనం, 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను చాలు. దేవునికి స్తోత్రం. చెప్దాం అందరూ హల్లెలూయా. మీరు అందరూ నమ్మండి, ఇదేం వాక్యం? దీనికి ఏం పేరు పెట్టాడు? శక్తి కలిగిన లేఖనాలు అనండి గట్టిగా. గత వారం మనం మాట్లాడుకున్నాం కదా, ఒక శక్తి కలిగిన లేఖనాలు కలిగిన ఒక అధ్యాయాన్ని నింపేసుకోండి, అప్పుడు ఏమొస్తుంది? లోకాన్ని జయించే శక్తి వస్తుంది, సాతాన్ని జయించే శక్తి వస్తుంది, పాపాన్ని జయించే శక్తి వస్తుంది, శరీరాన్ని జయించే శక్తి వస్తుంది. మీరు ఎంతగా ఈ వాక్యాన్ని నింపుకుంటారో మీ అంతరంగ పురుషుడు అంత శక్తివంతుడు అవుతాడు. మన అంతరంగ పురుషుడు అది ఎప్పుడైతే వెళ్ళిందో పాపం చేయలేడట ఆ వ్యక్తి. వాక్యం నింపుకోగలిగితే ఆ వాక్యం ఆ వ్యక్తిని పాపమునకు వెళ్ళని కూడా చేస్తుంది అని అంటున్నాడు కదా 119లో. కాబట్టి నా ప్రియమైన దేని బిడ్డలారా, రక్షణార్థమైన జ్ఞానము, అబ్బా దేవునికి స్తోత్రం. చదువుతూ ఉంటే ఏమొచ్చేస్తుందట? అబ్బా చెప్పండి, చదువుతూ ఉంటే, ఇది నువ్వు చదువుతూ ఉంటే ఏమొస్తుంది? రక్షణార్థమైన జ్ఞానం వస్తుంది. రక్షింపబడుట, విజయం పొందుట, విడుదల పొందుట, ఏంటి, రక్షణను కొనసాగించుటకు తగిన జ్ఞానం ఈ లేఖనాలు మనకిస్తాయి. దేవుని స్తోత్రం. ఒక మాట చెప్పనా, మీరు ఈ వాక్యాన్ని నింపుకోగలిగితే మీ ఎదుట సాతానుడు నిలబడలేడు. చూడండి 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1
14వ వచనం, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయుచున్నాను, తండ్రులారా మీరు బలవంతులు. అందరు చెప్పండి, ఎవరు? యవనస్తులారా మీరు బలవంతులు. దేవుని వాక్యము మీ యందు నిలిచిచున్నది. దేవునికి స్తోత్రం. వాక్యము కానీ మీలో, నాలో, మనలో నివసిస్తే వారు ఎవరిని జయించారట? వాక్యము నింపబడిన వ్యక్తి దగ్గర ఎవరు నిలబడలేరు? ప్రదీప్, ఎవరు నిలబడలేరు? దుష్టుడు నిలబడలేడు. దేవునికి స్తోత్రం. వాక్యము నీ దగ్గర నింపుకోగలిగితే అపవాది శక్తిమంతుడే, అపవాది బలవంతుడు. మరణం యొక్క బలము గలవాడు అంటాడు కదా. అపవాదికి ఏం పేరు? మరణం యొక్క, తీయండి ఒకసారి, తీయండి, రిఫరెన్స్ తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి పరిమళ ఇక దొరకలేదు. రైట్. మరణం యొక్క బలము గలవాణిని అనగా, చాలు. ఎవడంటండి? అపవాది ఏ బలము గలవాడట? మరణము యొక్క బలవంతుడు. ఆ బలవంతుడు నీ దగ్గర నిలబక్కోకుండా ఉండాలంటే, నా దగ్గర నిలబక్కోకుండా ఉండాలంటే, శక్తి కలిగిన లేఖనాలు నింపుకోగలిగితే దేవునికి స్తోత్రం. ఈ రోజున మీరు నమ్మితే, మీరు ఒక అధ్యాయం చదివి, ప్రైజ్ లార్డ్, మన సేవకులంగా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే, ఈరోజు 10 అధ్యాయాలు చదివేశాను అన్నారు పాస్టర్ గారు. ఏమన్నారు? 10 అధ్యాయాలు చదివేశారు అన్నారు. నేను, ఆయన పెద్ద అయినా, చాలా పెద్ద అయినా, నేనేం అనలేదు. కానీ నేను తక్కువని అన్నాను. నేను 10 అధ్యాయాలు చదవాలనుకోలేదు కానండి, ఒక అధ్యాయాన్ని చక్కగా విభజించి చదవాలని, గ్రహించాలని నేను అనుకున్నానండి అన్నాను. నాకు 10 అధ్యాయాలు చదవాలని లేదు, ఇది బైబిల్ పూర్తి చేయాలని మాత్రం నాకు లేదు, దీన్ని తినాలని మాత్రం నాకు ఉంది, మింగాలని మాత్రం నాకు లేదు. చెప్పండి, 10 అధ్యాయాలు ఏమయ్యాయి? చెప్పండి, మింగారా, తిన్నారా? ఆయన పెద్ద ఆయన అయితే అవుగాక. నేను ఈ సంవత్సరంలో మాత్రం అండి వాక్యం మీద గురి పెట్టానండి. ఇది నాకు అర్థం అవ్వాలి, దీంట్లో సారం నేను తీసుకోవాలి, దీనిని పూర్తిగా గ్రహించాలి, దీంట్లో ఉన్న సత్యమును నేను తెలుసుకోవాలి, దానివల్ల నేను శక్తిని అందాలి, ఇది నాకు తెలియాలి. రెండోది, దీని మీద నాకు నమ్మకం రావాలి అంటాడు. పూర్ణ అంగీకారానికి యోగ్యమైన వాక్యం. సందేహం పడవలసింది లేదు ఇక్కడ. ఏ అక్షరం మీద అనుమానం ఉండకూడదు, ఏ అక్షరం మీద నాకు అనుమానం ఉండకూడదు, ఏ అక్షరమును నేను నిర్లక్ష్య పెట్టకూడదు. ఇందులో జీవం ఉంది, ఇందులో బలం ఉంది, ఇందులో శక్తి ఉంది, ఇందులో ఇందులో మన జీవితాలకు కావలసినంత
క్షేమమిచ్చే ఔషధాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి 10 అధ్యాయాలు కాదు, 20 అధ్యాయాలు కూడా కాదు, పూర్తవ్వాలని నాకు లేదు. ఇందులో ఉన్నది అర్థం అవ్వకపోతే ఇంకోసారి చదువుతాను, అర్థం అవ్వకపోతే ఇంకోసారి చదువుతాను, అర్థం అవ్వకపోతే ఇంకోసారి చదువుతాను. నాకు అది విషయం అర్థం అవ్వాలి, నేను తినాలి, నేను ధ్యానించాలి, దీన్ని నేను గ్రహించాలి, దీని మీద నాకు నమ్మకం కుదరాలి, ఇది నాలో ఉండిపోవాలి. ఇదే నాకు ప్రార్థన అవ్వాలి. నాకు ప్రార్థన అంతా ఏదో కాదు, ఈ వాక్యమే నాకు ప్రార్థన అవ్వాలి. నేను ఎరిగిందే అడుగుతాను, నేను నమ్మిందే అడుగుతాను. అదే నా జీవితానికి ఆరోగ్యం. నేను చదివాను, నాకు గ్రహింపు వచ్చింది, దాన్ని అడుగుతాను, లేదు దాన్ని అడుగుతాను, కావలసింది అడుగుతాను, అవసరమని అడుగుతాను, అది జరగాలని అడుగుతాను, అది నాలో ఉండాలని అడుగుతాను, దాన్ని నమ్ముతాను. దేవునికి స్తోత్రం. దాన్ని సొంతం చేసుకుంటాను. ఈ వాక్యంలో ఉన్న జీవాన్ని సొంతం చేసుకుంటాను. ఈ జీవం నాలోకి తెచ్చుకుంటాను. ఇందులో ఉన్న ఆశీర్వాదం నాకు తెచ్చుకుంటాను. ఇందులో ఉన్న శక్తిని నాకు తెచ్చుకుంటాను. ఇందులో ఉన్న వెలుగును నాకు తెచ్చుకుంటాను. ఇందులో ఉన్న బలమును నాకు తెచ్చుకుంటాను. నేను బలవంతుని అవుతాను. మీకు ఎంతమందికి అర్థమైందో? ఇది తినలేనంత వరకు నాకు బలము లేదు, ఇది తినలేనంత వరకు నాకు జీవము లేదు, ఇది తినలేనంత వరకు నాకు వెలుగు లేదు, ఇది తినలేనంత వరకు నేను అజ్ఞానినే, వెర్రివాడిని. ఎంత తింటానో అంత బలం వస్తుంది, అంత శక్తి వస్తుంది, అంత జీవం వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. యవన బిడ్డలు, చిన్నవారు, చదువు వచ్చిన ప్రతి ఒక్కరు మొదలు పెట్టండి. ప్రతిరోజు వాక్యము ధ్యానించండి, వాక్యము ధ్యానించండి. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యాన్ని చదవండి. ఇంకా రోజంతా చదవమని అనలేదు బైబిల్, ప్రభువారు అనలేదు. చదివిన దాన్ని ధ్యానించండి. ఎందుకు చెప్పాడు, ఎవరికి చెప్పాడు, అందులో ఏంటి విషయం, అది నా జీవితానికి ఎంత అన్వయించుకోవాలి, దానిని ఏ రీతిగా నేను చేయాలి, దాన్ని సొంతం చేసుకోవాలి. ఇదే ప్రార్థన. వాక్యం చదవండి, వాక్యం పట్టుకుని ప్రార్థన చేయండి. వాక్యమును పక్కన పెట్టి ప్రార్థిస్తే నీ ప్రార్థనకు సత్తువు లేదు. నీరు లేని మేఘాలు ఎలాగో వాక్యము లేని ప్రార్థన అంత నిస్సారమైనవి. వాక్యముతో నిండిన ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నా ప్రియమైన దేని బిడ్డలారా, యవనస్తులారా, మీరు బలవంతులు. అంటే ఏ బలవంతులు? వాక్యము నింపబడ్డాది కనుక మీరు బలవంతులు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎబ్రీ పత్రికలు అంటాడు కదా, చూడండి, వాక్యము సజీవమైనదై బలము గలదై ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉంది. చూడండి, 4వ అధ్యాయమా 3వ అధ్యాయమా? 4వ అధ్యాయము 12వ వచనం చదవండి ఒకసారి. ఇప్పటికీ ఉందా? ఇప్పటికీ ఉందా? నేను వేసిన ప్రశ్న ఏంటి? దేవుని వాక్యము సజీవమై ఉంది అని అంటే దానికి తెలుగు అర్థం ఏంటి? బ్రతుకుంది. దేవుని వాక్యము బ్రతుకుంది. దేవుని వాక్యము నీ చేతిలో ఉన్న బైబిల్లో దేవుని వాక్యం ఏమైంది? బ్రతుకుంది. నీ స్థితిని మార్చడానికి బ్రతుకుంది. నీ నిరాకార స్థితిని ఆకారంగా మార్చడానికి బ్రతుకుంది. నిన్ను నన్ను నూతన సృష్టిగా మార్చడానికి బ్రతుకుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని వాక్యము సజీవమైనది, బ్రతుకుంది. 2 బలము గలది అన్నాను గట్టిగా.
ఎంత నెమ్మదిగా అన్నారా? దేవుని వాక్యము బలము గలది. ఈ బలము ఏ బలాన్ని ఓడిస్తుంది? సాతాను బలమును ఓడిస్తుంది, ప్రకృతి బలాన్ని ఓడిస్తుంది, సృష్టి యొక్క బలాన్ని ఓడిస్తుంది. ఈ బలము నిన్ను ఏలిన వానిగా చేస్తుంది, నిన్ను శాసించేవాడిగా చేస్తుంది. ఈ బలము పొందుకుంటే నువ్వు ఏలుబడి చేస్తావు, నిన్ను ఏలిన వానిగా నిన్ను మారుస్తుంది ఈ బలం. ఈ వాక్యము నింపుకో, నువ్వు బలవంతుడు. యవనస్తులారా, మీరు బలవంతులు. వాక్యం మీ అందున్నదే, దుష్టుని మీరు జయించి ఉన్నారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిస్తారా? దుష్టుని జయించాలని ఉందా? అపవాదుని జయించాలని ఉందా? సాతాన్ని జయించాలని ఉందా? ఏంటి? సాతానును జయించాలంటే వాక్యము నింపుకో, వాక్యాన్ని నింపుకో. నిన్ను బలవంతునిగా చేస్తుంది వాక్యం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము నీ జీవితమునకు ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. యోబు గ్రంథము 23వ అధ్యాయము 12వ 11వ వచనము 12వ వచనం. అందరూ దానిని గట్టిగా పట్టుకోండి. నా పాదములు ఆయన అడుగుజాడ విడవక నడిచినవి. 2, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వ అభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని. దేవునికి స్తోత్రం. ఒకసారి అందరం చదువుదామా? 11, 12. ఆయన అడుగు జాడలు విడవక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వ అభిప్రాయం కంటే ఎక్కువగా. ఇప్పుడు వాక్యాన్ని ఏం చేయాలి? నేను చదివి ఏం చేయాలి? చదివి ఏం చేయాలంటే, ఇందులో ఏది కూడా నేను అటు కానీ ఇటు కానీ తొలగక ఇందులోనే ఉండేటట్టుగా నన్ను చేయి నాయన. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. ఈ వాక్యమును అనుసరించి నడిచినట్టుగా నన్ను చేయి నాయన. ఈ వాక్యము లేదా ఈ ఆజ్ఞను విడిచి తిరగకూడదు. నాకు కొంత ఉంది, ఏదేదో చెయ్యాలని, ఎలాగలగో ఉండాలని, ఏమేమో జరిగించాలని, నాకెంతో చూచిన లోకాన్ని బట్టో వినిన వాటిని బట్టో ఏదేదో చెయ్యాలని ఉంది. కానీ ఈ వాక్యం ఇలా చెప్పింది కాబట్టి నా సొంత అభిప్రాయం కన్నా, నా సొంత ఆశల కన్నా నీ యొక్క నోటి మాటలను నేను ఎక్కువగా ఎంచాలి. దేవునికి స్తోత్ర. ఇప్పుడు చెప్తాను. అవ్వ దేవుని మాటను ఘనపరిచిందా? అపవాది సాతాను మాటను ఘనపరిచిందా? నా మాట జాగ్రత్తగా. అవ్వ చేసినది, అవ్వ వ్యభిచార, అవ్వ జార స్త్రీయా, అవ్వ దొంగ, అవ్వ అన్యాయస్తురాల, మోసగత్త, అవ్వ వంచకురాల? కాదు. యోబు చెప్పినట్టుగా చెప్పలేని స్త్రీ. దేవుడు చెప్పింది చెయ్యక
తాను విన్న దాన్ని బట్టి చేస్తుంది. సర్పం చెప్పిన దాన్ని బట్టి చేస్తుంది. సర్పము చెప్పిన దాన్ని బట్టి చేస్తుంది. దేవుడు చెప్పింది చేయలేదు. అదే పాపము. అదే పాపము. ఒకవేళ నేను ఏం పాపం చేశానా నన్ను అనొచ్చు మీరు, మనము వాక్యం చదివి పాటించకపోవడమే పాపము. వాక్యం చదివి నీకు నచ్చినట్టుగా వెళ్ళిపోవడమే పాపము. వాక్యము ధ్యానించి నీ సొంత అభిప్రాయం ప్రకారంగా జీవించడమే పాపము. వాక్యం ధ్యానించి చదివి వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకుని మనుషులను సంతోషపెట్టే జీవితం జీవించడం పాపం. ఈ వాక్యం చెప్పినట్టుగా నడుస్తే నా బతుకేమైపోతుంది అని భయపడి జీవించడమే పాపం. ఎవరు పాపి? వాక్యాన్ని పక్కన పెట్టి బ్రతుకు వారే పాపులు. కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. హృదయములో వాక్యము లేని